విద్యా హక్కు చట్టం పెట్టారు, రాజ్యాంగ హక్కు కల్పించారు. దానిలో ఒక్క మాట కూడా స్కూళ్లలో పిల్లలు ఏం నేర్చుకుంటున్నారన్న పదజాలం లేదు, అవుట్కమ్స్ అన్న పదం లేదు. క్లాస్ రూమ్ పొడిగి ఎంత ఉండాలా, వెడల్పు ఎంత ఉండాలా, ఎత్తు ఎంత ఉండాలా, కాంపౌండ్ వాల్ ఉండాలా వద్దా, ఇవన్నీ వద్దని అంటలా. కానీ అది చదువు కాదు. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలైనా ప్రైవేట్ పాఠశాలైనా మా దగ్గర 100% పాస్ పర్సెంటేజ్ ఉంది, ఇంతమంది పాస్ అవుతున్నారు అని చెప్పి మీరు అన్నట్టే కాపీ కొట్టడం, బట్టి కొట్టడం ఏదో ఒకటి చేసి పాస్ పర్సెంటేజ్ని మాత్రం పెంచుకుంటున్నారు. ఎలాంటి మార్పులు తీసుకొస్తే ఈ విధానం మారుతుందంటారు మీరు? ఇప్పుడు ఈ పాస్ అనేది లేకపోతే ఈ ర్యాంకులు అనేవి అవి ఉంటాయి ఎప్పుడొకప్పుడు ఏదో రకం. కాబట్టి ఇది వేలం వేరే ర్యాంకులు, ఫలితం లేని ర్యాంకులు, విద్య అందని ర్యాంకులు, బుద్ధి వికసించే ర్యాంకులు కాకుండా, నేను ఇందాక పీసా టెస్ట్ అని చెప్పాను, లేకపోతే నేషనల్ అచీవ్మెంట్ సర్వే ప్రభుత్వం పెడుతుంది. అలాంటి పరీక్షలు ఒత్తిడి ఉండకూడదు, చివరి క్షణంలో బట్టి పట్టేది కాకూడదు, లాస్ట్ 3 years క్వశ్చన్ పేపర్లు బట్టి పడితే మంచి క్లాస్ వచ్చేది కాకూడదు. విషయం అర్థం చేసుకుని కాన్సెప్ట్స్ బోధపడి దాన్ని ఉపయోగించడాన్ని మనం పరీక్షించామనుకోండి, నేషనల్ అచీవ్మెంట్ సర్వే ఉంది, అంతర్జాతీయంగా పీసా టెస్ట్ లాంటివి ఉన్నాయి, మనకి నవోదయ స్కూళ్ళల్లో మిగతా స్కూళ్ళలో అడ్మిషన్ కావాలనుకోండి, బట్టి పట్టే చోట్ల మీరు గమనించలేదు. అక్కడ ఏం చేస్తున్నారు తెలుసా? పరీక్షలు లాజిక్ ఏముందో చూస్తున్నారు, గణితం అర్థం చేసుకుని ఉపయోగిస్తున్నారో లేదో చూస్తున్నారు. మన దేశంలో మన ప్రభుత్వాలు పెడుతున్నాయి పరీక్షలు నవోదయ స్కూళ్ళకి. అంటే ఏంటి? మనకు అర్థమైంది నిజంగా టాలెంట్ అనేది ఈ బట్టి పట్టి కాపీ కొట్టే పరీక్షలతో తేలదని అర్థం చేసుకుని పెడుతున్నాం. అదే పరీక్షలు, అలాంటి పరీక్షలు పెట్టండి మహాప్రభు, ఇంకేం అక్కర్లా. కాపీ కొట్టే అవకాశం లేకుండా కొన్ని ఏర్పాట్లు చేయాలి, అది పెద్ద కష్టం కాదు. అవి చేసేస్తే మిగతావన్నీ సర్దుకుంటాయి. అందరికీ కూడా పిల్లల విజయం కావాలి, పరీక్షల్లో ఉత్తీర్ణత కావాలి, మార్కులు ర్యాంకులు కావాలి. ఆ మార్కులు ర్యాంకులు వచ్చే పద్ధతి ఈ పద్ధతిలో కాదు, విషయం అర్థం చేసుకుని ఉపయోగించడం వల్ల కాపీ కొట్టే అవకాశం లేదని తేలితే ఇదే పిల్లలు, తల్లిదండ్రులు, యాజమాన్యాలు, ట్యూషన్లు, కోచింగ్లు అన్నీ కూడా ఆ పిల్లల తెలివితేటలు వికసించేందుకు ఏర్పాట్లు చేస్తారు. ఈ మొత్తం కూడా ₹1 అదనంగా ఖర్చు పెట్టకుండా చేయొచ్చు. ₹1 ప్రభుత్వం అదనంగా ఖర్చు పెట్టకల్లా, ఈ పెట్టే ఖర్చే సరిగ్గా పెడితే, దాన్ని పునర్వ్యవస్థీకరిస్తే అదనం ఖర్చు లేకుండా బ్రహ్మాండంగా చేయొచ్చు.